Good news! Central Americano MBBS just 34 lakhs. Columbus Central University. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పూర్వపు యాదగిరిగుట్ట అర్చకులు, ఆంధ్ర ఉపన్యాసకులు డాక్టర్ సందుగు కృష్ణమాచార్యుడు గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని మంచి మంచి విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. అందరికీ శుభాకాంక్షలు, ఆశీస్సులు. ఇప్పుడు నిత్యము పూజలు, ఆరాధనలు ఇవన్నీ చేస్తుంటాం. అసలు ఈ పూజా విధానం అనేది ఎక్కడ ప్రారంభమైంది, ఎవరి ద్వారా మొదట ప్రారంభమైందని తెలుసుకోవాలని ఉంది. ఇది బ్రహ్మ దగ్గర నుంచి మొదలైంది. బ్రహ్మ దగ్గర నుంచి విష్ణువు నాభి కథ అంతవరకు. దీని మళ్ళీ విమర్శలు. విష్ణువు నాభి నుండి తామర పువ్వు వచ్చింది, అందులో బ్రహ్మ వచ్చాడు. బ్రహ్మ వచ్చిన తర్వాత ఏం చెయ్యాలి? 14 అంతా అంధకారమే. ఆయనకు అనుమానం వచ్చింది, ఏంటి 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 అని చూచాడంతా. ఆయనకు శబ్దం వినపడింది, తప త అక్షరం త తప. ఓ తపస్సు చేయాలి. అక్కడి నుంచి పూజ మొదలు. తపస్సు అంటే పూజ. పూజ అంటే ఏదో కుంకుమ పసుపు ఇవి ఇవన్నీ కావు, ఈ అక్షతలు ఇవన్నీ కావు. తప్ప మానసిక పూజ, అది గొప్పది. మా ఆరాధనలలో చాలా గొప్పది. అందుకోసం తపస్సు చేశాడు. ఆయనకు అప్పుడు వేద రాశి వచ్చింది. ఆ వేదాల చేత సృష్టి చేశాడు. ఆ సృష్టిలో మానసంతో వచ్చిన వాళ్ళు ఉన్నారు. సనక సనందనాథుడు వీళ్ళంతా మానసపుత్రులు. వశిష్ఠుడు వీళ్ళందరూ మానసపుత్రులు, మనస్సు నుంచి వచ్చారు. దాని వేరు. అందుకోసం అక్కడి నుండి ఉంది పూజ. ఇప్పుడు మనం ఆడంబరాలకు వెళుతున్నాము. ఉన్న దాంట్లో తృప్తి ఎంత ఉన్నదో అంత. భగవంతుడు అది చూడడు. క్వాంటిటీ, క్వాలిటీ అనే 2 ఇంగ్లీష్లో పదాలు ఉన్నాయి. ఇది 2 గొప్పవి చాలా. కాబట్టి మనం ఎంత చేసామని కాదు, చేసింది ఎంత తిన్నామని కాదు, తిన్నది ఎంత జీర్ణమైంది. తృప్తిగా తిన్నాము, ఎంత జీర్ణమై రక్తంగా పోయింది, ఎంత శక్తినిస్తున్నది, ఎంత మంచి తిన్నాం. అది కూడా అంతే. తిండి ఇప్పుడు మీరు అన్నారే, తిండి కూడా అంతే, మంచిది చెడుది. అందుకోసమే మన మహబూబ్ నగర్ జిల్లా మహనీయమూర్తి అంటాడు, మన దగ్గర 2 సంతాలు ఉన్నాయట. ఒకటి మడి సంత, 2 మడి సంత. మడి సంత అని ఇచ్చాడు. సంత అంటే అంగడి. ఆ మడి సంత అంటేనే కూరగాయలు అందరు పోతారు, బ్రాహ్మలు అందరు పోతారు. మైల సంత అంటే బ్రాహ్మడు దానికి వెళ్ళాడు అనుకోండి, చేపలు మాంసం అక్కడ ఉండే దగ్గర పోయాడు అనుకోండి. ఈ బాపన ఆయనకి ఏమైంది, ఇక్కడికి వచ్చిండు, ఈయన కూడా తింటాడా? కనుక ఇది మడి మైల. సురవరం ప్రతాపరెడ్డి గారి చరిత్రలో ఇచ్చారు. కనుక ఇది తెలుసుకుంటే చాలు. ఎవరెవరి ఆహారం వాళ్ళది, ఎవరెవరి నియమాలు వాళ్ళవి. నేను ఒకటి ఇక్కడ నేను చేసిన పని మంచిది అనుకుంటే చాలు, అంతే. దానికంటే వేరే ఏమీ లేదు. ఇప్పుడు మీరు అన్నదాన్ని బట్టి పూజ అంటే తపస్సు. మనం మనస్సులో భగవంతుణ్ణి ఆరాధిస్తున్నాము అన్న అది పూజే. కానీ ఇప్పుడు మీరే అన్నారు ఇంకొక మాట కూడా, ఆడంబరాలు చేస్తున్నాము అని చెప్పి. ఇప్పుడు నిత్య పూజ అనేది ఖచ్చితంగా ఇంట్లో దీపారాధన ఉండాలి అని అన్నారు. మరి ఇది మనం మనసులో తలుచుకునేది కూడా దీపారాధన పూజ అయితే, ఈ నిత్య దీపారాధన ఎందుకు చేయమన్నారు? ఎందుకు దీపారాధన చేయటానికి అనేటప్పుడు అక్కడ అంటాడు, మంచి శాస్త్రం మీరు మంచి అడిగారు, ఆగమంలో చెప్తాడు, దీపాత్ దీపాంతరమివ అని ఒక పదం వాడాడు. ఒక దీపము నుండి ఇంకొక దీపంలోకి కాంతి ఎట్లా వస్తుందో అట్లా అన్నాడు, అంతే. అట్లా అంటే ఏంటి? తండ్రి అనే దీపంలో నుండి కొడుకు అనే కాంతి వస్తుంది. ఇక ఇలా తీసుకోండి మీరు అన్నిటికీ. భగవంతుడనే జ్యోతి నుండి, సూర్యనారాయణ అనే జ్యోతి నుండి మనం తీసుకుంటున్నాము. నవగ్రహాలలో అగ్ని నుండి అగ్ని ఉత్పన్నమైంది. ఇవన్నీ ఉన్నాయి పంచభూతాలు, పృథివీ అప్తేజో వాయు ఆకాశం. ఆ మంత్రాలు కూడా అవే. మంత్రాలు కూడా మనకు తెలియదు, కానీ అదే శక్తి. అక్కడి నుంచి వచ్చే శక్తిని తీసుకుంటున్నాం. ఆ శక్తిని నువ్వు ఆవాహన చేస్తున్నావు. చేసినప్పుడు ఏం చేస్తాం? పూజ అన్నారు కాబట్టి. ఒక ముఖ్యమంత్రి వచ్చాడు మా ఇంటికి, ఎట్లా ఆతిథ్యం ఇస్తాం? ఆయన తగినట్టు ఆతిథ్యం. రైట్, బాగుంది. విన్నారా? ఎమ్మెల్యే వచ్చారు, ఎమ్మెల్యేకి ఆతిథ్యం ఇస్తాం. ముఖ్యమంత్రికి ఇచ్చినంత ఆతిథ్యం ఎమ్మెల్యేకి ఇవ్వం. ఎంత ఇస్తాం ఆతిథ్యం? రైట్, అయిపోయింది. సర్పంచ్ వచ్చాడు, రోజు ఊర్లో ఉండే సర్పంచ్ గారే వచ్చారు, ఆయనకు ఆతిథ్యం ఇస్తాం. బాగుంది. మళ్ళీ అదే అతిథిగా ఒక భిక్షగాడు వచ్చాడు, ఆయనకు అసలు ఇస్తామో లేదో ఏమో. పోనీ అక్కడ దాకెందుకు? అమ్మా అని ఇంట్లో రోజు పని చేసే మన కర్మచారులు ఉన్నారే,
శుద్ధి చేసి అన్ని ఇంటికి పరిశుభ్రం చేసే వాళ్ళని ఎంతవరకు మనం గౌరవిస్తున్నాం? నువ్వు పూజ చేస్తున్నావే, వాళ్ళ కొత్త బట్టలు ఎంతమంది పెడుతున్నారు? వాళ్ళకు షష్ఠి పూర్తి చేసేవాళ్ళు ఉన్నారు. రైతులకు షష్ఠి పూర్తి చేసే దొరవారు ఉన్నారు. నాది కాదు బిడ్డ, నా అభివృద్ధికి మూల కారణం నువ్వు. ఇంట్లో కూడా తల్లులు ఉన్నారు. అమ్మా నువ్వు పరిశుభ్రం చేసి అంట్లు దోమి అన్నీ చేసి పెడితే నేను తింటున్నాను, నీకు ఇదిగో పట్టు శ్రావణ మాసము ఈ వరలక్ష్మి వ్రతంది ప్రసాదం తీసుకో తల్లి, ఈ జన్మ నీకు ఇంతే, వచ్చే జన్మలనే రాణివవుతావు, ఈ ప్రసాదం తీసుకో అంతే. వరలక్ష్మి వ్రతం అదే కథ. అందరికీ ప్రేమను పంచుట, అందరూ నగలతో ధనముతో ఉప్పొంగుట, అందరూ పొగుట అంతే. పొగడగానే ఉబ్బడం, ఏదో దోషం అనగానే కోపం రావడం తప్పు. దోషం ఉంటే దోషమని ఒప్పుకోవాలి, సరిపోతుంది. కనుక పూజ అనేది ఎంత చేస్తున్నావు అనడానికి పత్రం పుష్పం ఫలం తోయం అనగానే ఏదో తులసి దళం కాదు, దాని వెనక చాలా పెద్ద అర్థాలున్నాయి, చాలా గొప్పవి. అబ్బో పత్రం అంటే మొత్తం ప్రపంచంలో ఉండే హరిత ఇది ఆరాధన. ఇప్పుడు చెట్లు వృక్షాలు ఇవన్నీ అంతా ప్రకృతి. పుష్పం ఆరాధన, ఆనందం, పరిమళం, గుబాళింపు. విన్నారా? ఫలం, ఏ ఫలం? నేనే ఫలం, నేనే ఫలం. ఇంకొకటి, ఇవన్నీ వదిలిపెడదాం. భక్త కన్నప్ప ఏమిచ్చాడు ఆహారం? ఏ పూజ చేశాడు? కన్నునిచ్చాడు. మొదటి కన్నునిచ్చాడు, గొప్పగా వచ్చింది, ఓహో అనుకున్నాడు, అబ్బా అనుకున్నాడు, సంతోషపడ్డాడు. రెండవ కన్నునిచ్చి మళ్ళీ కారుతుంది, అయ్యో అనుకున్నాడు. దీనికి కూడా నాకు మందు దొరికింది కదా, ఇదే మంది మనం తలనొప్పికి జెండు బామ్ ఎట్లా వాడతామో అట్లే అనుకున్నట్టు ఇది కూడా ఇంకో కన్ను ఉంది కదా, ఇంకో కన్ను ఉండేటప్పుడు మరి గుర్తు ఎట్లా? ఆ కన్ను ఉందే, ఈ కన్ను పెట్టేటప్పుడు మళ్ళీ ఆ గుర్తు లేకు, ఈ కన్ను అందక చీకటైంది, ఈ కన్నుతో ఎట్లా పెట్టాలని చెప్పు కాలతో తన్ని పెట్టాడు. మళ్ళీ అక్కడ భగవంతుడు చెప్పు కాలు కదా అని ఆలోచించలే. అట్లానే అక్కడేమో భగవంతుడు అది వదిలేద్దాం. ఇక్కడ తాతగారి మీద ఎగురుతుంటాడు మనమడు. అప్పుడు తాతగారు మనమడి కాలు తీసుకొని ముద్దు పెట్టుకుంటుంటాడు. అక్కడ పాదంగా చూశాడా, తమ ప్రేమగా చూశాడా? ప్రేమ, దాని వెనక ప్రేమ. ద్రౌపది ఏం చేసింది? అక్కడ ఉండేటువంటి అందరికాగా మిగిలినటువంటి చిన్న రవ్వను తీసి కృష్ణుడి చేతిలో పెట్టింది ఆహారం. అప్పుడేమైపోయింది? దుర్వాసాదులకు అందరికీ కడుపు నిండిపోయింది. కనుక ప్రేమ ముఖ్యం అందులో నువ్వు ఉంచేది. మాట కూడా అంతే. మాట కూడా ద్రౌపది ఏం చేసింది? ఈ నాకు జరిగే అవమానం, నా అత్తగారింట్లో సభ లోపల జరుగుతుంది అవమానం, కృష్ణా గోవిందా అంది, అవమానం ఇది నీకు అంది, ఆయన రక్షించాడు అంతే, వలవలిచ్చి అంతే. గజేంద్రుడు ఏం చేశాడు? తలుచుకున్నాడు అంతే. ఆఖరు మళ్ళీ గజేంద్రుడు ఏమన్నాడు? నాకు రక్షించమని నిన్ను పిలువలే భగవంతుడా, ఇగో నా తొండంతో నీకు నా చేతితో తామర పువ్వు చేత ఆరాధిద్దామనుకున్న ఈ తామర పువ్వును స్వీకరించన్నాడు అంతే గజేంద్రుడు. ఆ తామర పువ్వును ఆయన స్వీకరించాడు. కనుక తాతయ్య ఎంగిలి పెడుతున్నాడా మంగళం పెడుతున్నాడా అని చూడడు, మనమడు ఏది ఇస్తే అది ఆనందంగా స్వీకరిస్తాడు. దేవుడు కూడా అంతే. అంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో కొంతమంది చెప్తున్నారు, ఈ పువ్వులు లేందే ఇవన్నీ రోజు చేసే పూజా కార్యక్రమం అయినా కూడా కొన్ని బేసిక్ అవి లేందే పూజ పనికిరాదు అని. అది సహజ గుణం, అన్నీ ఉండాలి. షోడశ ఉపచారములు, షోడశ కళానిధికి షోడశోపచారములు అని అన్నాడు అన్నమయ్య. అన్నీ ఉండాలి. ఉన్నప్పుడు కూడా నేను లేవు అంటే, ఉన్నది కూడా లేవు అంటే, ఉన్నవాడికి ఉన్నంత, లేనివాడికి లేనంత అంతే. అందుకని నేను అన్నాను క్వాంటిటా క్వాలిటీ. విన్నారా? తులసి దళం ఉంచింది రుక్మిణీదేవి, సత్యభామ ఆభరణాలు ఉంచింది, క్వాంటిటీ. ఇక్కడ క్వాలిటీ అంతే. ఎంత అది భక్తికి పరవశం అంతే. అంటే మనం భక్తితో ఏం చేస్తున్నాము అన్నదే ప్రధానం. ఉపవాసం అనగానే ఇంకోటి మంచి, ఇంతపూర్వం నేను విన్నాను మీ నుండి, ఉపవాసం అనగానే ఉపవసతి ఉపవాస, దేవుడికి దగ్గరగా ఉండుట, కానీ తినకుండా ఉండుట అని కాదు దాని అర్థం. ఉపవసతి, రోజు నన్ను పూజించకున్నా కనీసం ఏకాదశి నాడన్నా నన్ను తలుచుకోరా, నాకు దగ్గరగా ఉండు అంటే నన్ను తలుచుకో.
నా గురించి స్మరించు, పూజ చెయ్యి, నీకు తోచింది చెయ్యి, నీళ్ళుదులు, ఇది అది ఏది ఉంటుంది అంతే. ఉపవసతి ఇది ఉపవాస, సమీపంలో ఉండడం అంటే భగవద్ ధ్యానంలో ఉండు, తోచిన సమయంలో భగవద్ ధ్యానంలో ఉండు. కర్తవ్యం దయమా, ఏ సమయంలో అర్ఘ్యం వదలాలో ఆ సమయంలో అర్ఘ్యం వదులు. చదివేటప్పుడు చదువు, దీన్నే మనం ఏమంటాం, చదివేటప్పుడు చదవరా, క్రికెట్ ఆడేటప్పుడు క్రికెట్ ఆడరా, అన్నం తినేటప్పుడు అన్నం తినరా, నిద్రపోయేటప్పుడు నిద్రపోరా అని అంటున్నాను తప్ప, నిద్రపోయేటప్పుడు కూడా సెల్ ఫోన్ ఆడుకుంటా ఉంటుంటే, ఉదయం నుండి నువ్వు సెల్ ఫోన్ ఆడుతూనే ఉంటే ఎట్లా? ఎప్పుడు అవద్దని అనలే, క్రీడలు కూడా ఒక సబ్జెక్టే కనుక అన్ని సబ్జెక్టులు, ఇది కూడా మన జీవితంలో ఆహారం కూడా అన్ని సబ్జెక్టులతో ఉన్నది. అది అనుకుంటే చాలు మన భావన. సంతోషం, మంచి ప్రశ్న వేశారు. చాలా లోకంలో ఎంతమంది ఈ వైభవాన్ని అందుకొని బాగుపడితే మా మీడియా బంధువులకు అనేక అభినందన సహస్రాలు. మనం వేసిన ఈ వాక్ పుష్పం ఆరాధన అవుగాక ప్రజల దగ్గర. అంతేకాదు, ఆడపడుచులు అనగానే వెంటనే పురుషులకు ఆధిక్యం ఇవ్వలేదా అని అనుకుంటారు. కనుక పురుషుడు స్త్రీ ఈ రెండు ముఖ్యం. ఈ రెండు ఎట్లా ముఖ్యం, ఇది వివాహపు నాడు వినాలి. పెళ్లి పిల్లగాడు పెళ్లి పిల్లవ ఇద్దరు, వరుడు వధువు తెలిసి ఉండాలి. జీవితం అనేది సంసారం అనే బండి, ఆ బండికి 2 చక్రాలు, ఆ చక్రాలే భార్యాభర్త. అది కాదు అనుకుంటే ముందు నడవటానికి ఉండే పశువు ఉంటుందే, ఆవు ఎద్దు, ఇద్దరు స్త్రీ పురుషుడు ఒకటి. అంతఃపురం మేము మాట్లాడేటప్పుడు ఒక మాట అనుకున్నారు, ఇంటికి దీపం ఇల్లాలే అని ఆడవాళ్ళ దిక్కే ఎక్కువ మార్కులు ఇస్తున్నాడు పండితుడు గారు, మాకు పురుషులాది ఏం లేదా అనుకున్నారు. అసలు చెప్తున్నారు కానీ నేనే అది అడగాలనుకుంటున్నారు. చాలా మంచిది మీ అభిప్రాయం, ఎందుకో మా హృదయంలోకి వచ్చింది. మీ అభిప్రాయం మా హృదయంలోకి వచ్చింది కనుక సహస్రశ్రీ రిషా పురుష, పురుష శబ్దం ఎవరికి వాడారు? నారాయణుడికే వాడాడు. ఒకటి, పురుషాధిక్య ప్రపంచంలో అహంకారం వేరు, అది వేరు, కానీ పురుషుడు నారాయణుడు ఒకటి. 2, ఇక్కడ మన దగ్గరికి వచ్చే వరకు మనం కూడా చతుర్విధ పురుషార్థాలు అంటాం. ధర్మ అర్థ కామ మోక్షములు, వాటికి పేరు చతుర్విధ పురుషార్థములు. ఇవి పురుషార్థములే అన్నారు తప్ప స్త్రీ అర్థములు అనలే. పురుషుడికేనా కదా, పురుషుడికే అని చెప్పి స్త్రీ అని కాదు, అందరూ ఇద్దరు. అందుకే ఇద్దరి చెరి సమానం, చెరి సమానం ఇద్దరికి ఉంది, అంటే ఒకరు ఎక్కువ తక్కువ అనేది లేదు, ఇద్దరు సమానమే. భార్య భర్త, భరించువాడు భరించునది, అంతేనా? ఇంకొకటి వివాహపు వ్యవస్థలో పురుషుడి గురించి ముఖ్యమైనటువంటిది, ధర్మేచ అర్థేచ కామేచ అనే ప్రమాణం అమ్మాయి చేస్తుందా అబ్బాయి చేస్తాడు? అబ్బాయితోటే చేయిస్తాడు పండితుడు. మళ్ళీ అమ్మాయితోటి ఏమీ చేయించలే, ప్రమాణం ఎక్కడా లేదు. ఒకటి. 2, పురుషుడికి అబ్బాయికి పెళ్లి కంటే పూర్వం ధర్మ ప్రజా సంపత్త్యర్థం స్త్రియం ఉద్వహే, ధర్మ ప్రజా సంపత్తి కొరకు ఈమెను నేను వివాహం ఆడుతున్నాను, స్వీకరిస్తున్నాను. మళ్ళీ అదేంటి? ధర్మార్థ కామ మోక్షములకు సాధనము భార్య, సాధనము భార్య, ప్రధానం భర్త, ప్రధానము భర్త. కనుక భర్త ప్రాధాన్యము ఉంది, భార్య ప్రాధాన్యం ఉంది, ఇద్దరూ చెరి సమానమే. మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే మనకు ఇప్పుడు పెద్దవాళ్ళు ఆచరించే విధానమైన అదే, శాస్త్రాలు పురాణాల్లో కూడా ఇద్దరు సమానమే అనే ఒక భావనే ఉంది అనిపిస్తుంది. కానీ ప్రస్తుతం అలా లేదు కదండి, భర్త డామినేషన్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. ప్రస్తుతానికి చాలా మార్పు రావాలి. చెప్పేవాళ్ళు ఎక్కువ అయ్యారు, వినేవాళ్ళు లేరు. వినేవాళ్ళు ఉన్నా ఆచరించేవాళ్ళు లేరు. ఎందుకు కారణం? ఒకటే ఒక కారణం, అహం, నేను అనే పదార్థం ముఖ్యం. ఆ నేను అనే పదార్థం పెద్దగా లేదు. ఇదే ఆదిశంకరుడు అంటాడు, ఇంతుంది, ఇంత చిన్నది కనపడదు, లోపల ఉండేది నేను అనే పదార్థం. ఆ పదార్థాన్ని నీకు వీలైతే పెంచు. ఎంత పెంచేస్తావు? నేను, నా ఊరు, నా మండలము, నా జిల్లా, నా రాష్ట్రము, నా దేశము, నా 14 లోకాలు, అక్కడ ఏవీ లేవు. భార్య భర్త పెద్ద చిన్న అనేది ఉండదు. నేను అనుకునేటప్పుడు ఏది ఉండదు, నాది నా వాళ్ళు, అయిపోయింది. ఒకటి. లేదు నాకు చాతగా అబ్బా అంత చేస్తాను అనుకున్నావు, తీసేయి.
నాది కాదు, నాది కాదు, నాది కాదు, నాది కాదు, నాది కాదు. అప్పుడేంటి, నాహం కర్త, నేను కర్తను కాదు అని అనుకున్నావనుకో, అయిపోయింది. అప్పుడు ఏమీ లేదు, సర్వసంగ పరిత్యాగి. జడభర్తోపాఖ్యానం భాగవతంలో ఉంది, గొప్పది. ఆయన రాజు కొడుతున్నా అంతే, అది ఎవరికి, లోపలుండే ఆత్మకు. కాబట్టి ఇద్దరు ఇక్కడ రెండు ఆత్మలు ఒకటి. పెళ్లి కంటే పూర్వం ఆమె సగము ఈయన సగం. అది పార్వతీ పరమేశ్వరార్థం గొప్పది. ఇప్పుడు శ్రావణ మాసం తెలుసుకోదగింది. పార్వతీ పరమేశ్వరు ఇద్దరు అర్ధనారీశ్వర తత్వం. పైకి ఏదో బొమ్మ కాదు, లోపల ఇద్దరు సగభాగం. స్త్రీ పురుషుడు, స్త్రీ లేక పురుషుడు లేడు, పురుషుడు లేక స్త్రీ లేదు, ఇద్దరు సమానం. కాకుంటే ఇద్దరి కలయికప్పుడు ఆ భావాలు చాలా చక్కగా ఉండాలి. ఏదో అని ఈమె భయపడుతూ ఉండొద్దు, ఏమో ఆమె అని ఆయన ఉండకూడదు. అది గొప్పది. ఎందుకంటే సర్క్యులేషన్, బ్లడ్ సర్క్యులేషన్ అణువుగా మారుతూ ఉంది. దీనికి ఒక ఉదాహరణ, కౌసల్య సుప్రజారామ అన్నాడు తప్ప వాల్మీకి భగవానుడు దశరథ తనయ రామచంద్ర అనలే. దశరథుడు ఎందుకు పేరు చెప్పలే? పురుషుడు కదా, చక్రవర్తి కదా, 64 ఏళ్ళు బ్రతికినవాడు కదా. మళ్ళీ దశరథుడు కోపం రావద్దా పురుషుడికి? కౌసల్యనేనా, నేను కాదా అని కోపం రాకూడదా? ఇప్పటి సమాజం అయితే ఇప్పుడు సమాజంలో వస్తుంది. కాబట్టి అందరికి ఇప్పుడు పురుషాధిక్య ప్రపంచం గమనించండి. ఇక్కడ పుట్టినటువంటి రాముడు భార్యాభర్తల యొక్క సంయోగముతో పుట్టలే. యజ్ఞంలో నుంచి వచ్చినటువంటి పాయసం దశరథుడి చేతికిస్తే దశరథుడు తీసుకొచ్చి పంచాడు వీళ్ళ ముగ్గురికి. ఆ పాయస ప్రభావం వరం శ్రేష్టం. కాబట్టి కౌసల్య సుప్రజారామ. అదే శ్లోకంలో రెండున్నాయి, ఇంకొకటి రెండు. కర్తవ్యం దైవమాహన్నికం. ఈ రెండు మాటలు తెలిసి ఉంటే చాలు. కౌసల్య సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం. కాబట్టి కర్తవ్యం, నువ్వు ఏ సమయంలో ఏది చెయ్యాలో అది చెయ్యి. భార్యతో కూర్చునేటప్పుడు సెల్ ఫోన్ వాడకో. భార్యాభర్తలు హాయిగా ఆనందంగా భోజనం చేయండి, ఆనందంగా ఉండండి, ఆనందంగా ప్రేమను పంచుకోండి. ఇతరములైన మాటలు అవసరమే లేదు. మీ అన్నయ్య ఇలా అన్నాడు, ఆనాడు ఇదైంది, పెళ్ళినాడు నాకు అది ఇవ్వలేదు, ఇవన్నీ ఇప్పుడు ఎందుకు అవసరం? అయిపోయింది. ఇప్పుడు ఏదుందో అది. అందుచేత గడ్డాలు మీసాలున్న వాళ్ళను కూడా చేసుకున్న అరుంధతి మహాపతివ్రత. అక్కడ వశిష్ఠుడి ప్రాధాన్యం లేదు, అరుంధతి నక్షత్రం అనే ఉంది చూడడం. ఇలా చూస్తే స్త్రీకి ప్రాధాన్యం ఉంది, పురుషుడికి ఉంది. కాకుంటే లోకంలో ఇంటికి దీపం ఇల్లాలు అన్నారు, ఇల్లును చూడు ఇల్లాలిని చూడు అన్నారు. అందుచేత ఆవిడ లాలిత, ఈయన పురుషుడు, సంపాదించడమే ఈయన ప్రధానం. కనుక రెండు సమానమే, రెండు బండికి చక్రాలు. ఈ రథమనే సంసార జీవనానికి సమప్రాధాన్యత ఉండాలి. కనుక ఇది పురుషులు గ్రహిస్తారు, స్త్రీలు గ్రహిస్తారు, అన్యోన్యంగా ఉంటారు. మంచి సంతతితో, ఈ దేశం నాకేమిచ్చింది నేను కాదు, ఈ దేశానికి నేను ఎలాంటి సంతతిని ఇస్తున్నాను, దేశానికి ఇవ్వకున్నా కనీసం నీ వంశం నీ ఇంటికి అని అనుకుంటే చాలమ్మా. 3 పువ్వులు 6 కాయలు ఆ కుటుంబం. చాలా మంచి ప్రశ్న వేశారు. మాకేదో తెలిసింది చెప్పినాం, దాంతో తప్పు పట్టాల్సిన అవసరం లేదు. మంచిని గ్రహిద్దాం, చెడును దూరంగా ఉంచేద్దాం. శుభం. ఇప్పుడు అంటే మీరన్నట్టుగా ఈ విషయాలన్నీ కూడా గ్రహించి ఎవరి పాటికి వాళ్ళకు ఒక ఆలోచన వచ్చి మారితే పర్వాలేదు. కానీ కొంతమంది చాలా మొండిగా ఉంటారు. అంటే ఆడవాళ్ళు మీరు చెప్తే మేము వినేదేంటి, మీరు అంటే వంటింటికి మాత్రమే పరిమితం అనే భావన పోయినప్పటికీ కొన్ని ఇళ్లలో మాత్రం ఈ భావన ఇంకా నడుస్తుంది అని అనిపిస్తూ ఉంటుంది. అంటే ఆడవాళ్ళుగా జన్మించిన వాళ్ళు కొన్ని రకాల విధానాలలో నిత్యము కూడా చాలా ఇబ్బంది పడే ఒక దుస్థితి అనేది ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం. అంటే నువ్వు మాట్లాడొద్దు, ఆడదానివి, నీకేం తెలుసు, తెచ్చి పెడితే వండి పెట్టేదానివి, నీకు అంతవరకే, ఈ భావన ఎక్కువగా చూస్తున్నాం కొన్ని ఇళ్లలో. ఇది పోవాలంటే మగవాళ్ళ విధానం ఏ రకంగా మార్చుకోవచ్చు? పెండ్లి దగ్గరనే స్త్రీకి ఎన్ని రకాలు చెప్పారు. ఆవిడనే మంత్రి, భోజనం దగ్గర తల్లిగా తినిపిస్తుంది, భోజనం దగ్గర కొందరు ఏదో అంటారు విన్నారా, భర్త ఇది భార్యకు వచ్చే వరకు భార్య జేబు చూస్తుంది, తల్లి కడుపు చూస్తుంది. తప్పు, అవి ఉంటే ఉండొచ్చు కాక. కానీ
భార్యాభర్తలు అనేవాళ్ళు సమానం, త్రాసు లోపల ఇద్దరూ సమానం. ఆ సమచక్రత ఉండాలి భావన. కనుక నేను పెద్ద నువ్వు గొప్ప అని కాదు. ఒకప్పుడు భార్యకు కోపం రావచ్చు, ఒకప్పుడు భర్తకు కోపం రావచ్చు. అందుకోసం భార్యకు ఒక మాట ఉంది, మళ్ళీ ఇక్కడ అత్త మీది కోపం దుత్త మీద చూపించింది అంటే అక్కడ పడి ఏ ఇంటి నుంచో వచ్చింది ఆమె. ఇంటి యొక్క గోత్రము పోయింది, వంశము పేరు పోయింది, త్యాగమయ్య ఆవిడ. మానవజాతి మనుగడకే ప్రాణం పోసింది మగువ అన్నాడు సి నారాయణ రెడ్డి గారు. మళ్ళీ పురుషుని గురించి చెప్పలే, అయినా పురుషుడు గొప్పతనం గొప్పతనమే. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఆ వచ్చిన ఆమెకు కొత్త ప్రపంచం. అక్కడ ఇంత పెరిగిన ప్రపంచం పోయి నడిచే ప్రపంచానికి వచ్చింది. వచ్చినప్పుడు ఆ ప్రపంచంలో ఎలా ఉండాలి, ఏముండాలి, ఏమిటి అవన్నీ తెలిసి ఉండాలి. తెలిసి ఉండటానికి ఇద్దరూ సమానం, గమనించాలంతే. మనస్సుంటే మార్గం ఉంటుంది. కాబట్టి భర్తకు మంచి మనస్సు ఉండాలి, భార్యకు మంచి మనస్సు ఉండాలి. ఈ మనస్సు కలిగిన వాళ్ళు చెప్పేవాళ్ళు కావాలి. పెద్దలు కూడా మంచి మనస్సుతో వాళ్ళను, వచ్చిందమ్మా కోపంతో ఉన్నాడు, ఏదో జరిగింది, దీన్ని నువ్వు మనసు పెట్టుకోకు అనే అత్తయ్య కూడా ఉండాలి. అన్నీ ఒక్కటి కాదు, ఎన్నో కారణాలు ఉంటాయి. ఆ దుష్ట కారణాలన్నీ వెళ్ళిపోవాలి. సద్భావనాఖిల చైతన్యులు కావాలి. మంచి భావనలతో ఆనందంతో ఉంటేనా అది ఆ సంసారం అనే పుష్పం, సంసారం అనే జీవ నౌక చక్కగా ప్రయాణం చేస్తుంది. ఆ నౌక ఒడిదొడుకులు లేకుండా సంసారం అనే నౌక ఉంది, చాలా సముద్రం నుంచి ఆనందంగా గట్టుకెక్కుతుంది. కానీ మధ్య లోపల ఇలాంటి పొరపొత్సాలు అవసరమే లేదు. వాస్తవం మీరు అన్నది నిజంగా. అంటే ఎంతసేపు ఇంటికి వచ్చిన ఒక కోడల్ని తప్పు పట్టడం పక్కన పెట్టి ఆవిడతో, అంటే మన ఇల్లు అన్నీ వదులుకొని వచ్చింది అని అంటే మనం ఆవిడతో ఎలా ఉండాలి, మనం ఏం నేర్పించుకోవాలి అనే ధోరణి చాలామంది అత్తవారిండ్లలో కనిపించట్లేదు. ఈ ధోరణి కనుక వస్తే తల్లిదండ్రులుగా అత్త మామల్ని భావిస్తుందేమో. అంతే. ఇంకొకటి ఇక్కడ ఇప్పుడు ప్రపంచంలో ఉండే ప్రజలందరికీ మా సోదరుల ప్రపంచాలందరికీ అందిస్తున్న మీడియా ద్వారా గమనించండి. కొడుకుకు పెళ్లి చేసేటప్పుడు ఏ ఉద్దేశంతో చేస్తుంది తల్లి? నా కొడుకు సుఖంగా ఉండాలి, బాగుండాలి, మా ఇల్లు మనమలు మనమరాళ్ళతో వర్ధిల్లాలి అని. మళ్ళీ అయినప్పుడు ఇద్దరు కలిసి కొడుకును కోడలు కలిసి ఏటో సినిమాకో ఏటో పోతుంటే ఎందుకు చూడడం కోపంతో? కొడుకు కోడలు కలిసి ఏదో ముచ్చట పెట్టుకుంటే కోపంతో ఎందుకు? అయినా ఒకవేళ అత్త అలా చూచింది, ఏదో కోపమో తాపమో చూచింది, ఇక ఈ కోడలకు మాత్రం ఎందుకు కోపం రావాలి? ఎందుకు రావాలి ఈమెకు? కాబట్టి సహనం ముఖ్యం, ఓపిక ముఖ్యం, ఆలోచన ముఖ్యం. ఈ కాలంలో, ఈ మధ్యకాలంలో ఆలోచనలని చాలా లోపిస్తున్నాయి. ఆ లోపించకుండా భగవంతుడు రేపొచ్చే శ్రావణ శుక్రవారం వరలక్ష్మి అమ్మ అందరికీ మంచిని అనుగ్రహించుగాక. భావన, మంచి భావన ఉంటే మంచి భావనతో చూస్తాం. లేదంటే తాడును కూడా పాముగా చూసే బాధ వస్తుంది. కాబట్టి కోడలు దేవత అనుకుంటే అయిపోయింది, అంతే. ఇప్పుడు మీరన్న ఈ సహనం ఎంతవరకు ఉండాలంటారు? ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలంతే. దీనికి ఇంత అని నియమం లేదు. అంటే కొన్ని సందర్భాల్లో అతిగా ఎదుటి వాళ్ళ, మన మిస్టేక్ లేకపోయినా ఎదుటి వాళ్ళు ఇబ్బంది పెడుతూనే ఉంటారు. అట్లాంటి సందర్భాల్లో కూడా సహనంగా ఉండాలి. చాలా చక్కని ప్రశ్న వేశారు మీరు. ఈ మధ్య లోపల ఈ ఆటలు వచ్చాయి, సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత దాన్ని ఏదో అంటారు డబ్బు బెట్టింగ్స్. ఈ బెట్టింగ్స్ వచ్చిన తర్వాత భర్త నష్టపోయాడు అనుకోండి, అప్పుడు భార్య కోపానికి రావాలా వద్దా? రావాలి కదా. అంటే ఏది? ఇంకొకటి ఇక్కడ చాలా గమనించాలి. నేను ఇప్పుడు ధర్మసూక్ష్మం. రాముడు అడవికి వెళ్ళేటప్పుడు కైక కోరిందేంటి? నారవస్త్రాలు ధరించి దీక్షతో తపోభూమిగా 14 ఏళ్ళు అరణ్యంలో ఉండాలి రాముడు ఒక్కడే కోరింది ఆవిడ. రాముడు ఒక్కడే బయలుదేరుతున్నాడు. సీత ఏమంది? నేను కూడా వస్తాను నీ తండ్రి. ఎందుకు అన్నాడు. రావద్దు, అక్కడ సింహాలు పుల్లు ఉంటాయి, ఇవన్నీ కాదు. మా నాన్న ఇచ్చేటప్పుడు నువ్వు నీకొక మాట చెప్పాడు, ఎం సీత మమస్తా సహధర్మ చరితవా ప్రతిచ్ఛయేనా భద్రంతే. నీకు నేను భద్రం కాబట్టి నేనే ముందు నడుస్తాను, రాళ్ళు రప్పలన్నీ దూరం చేసుకుంటూ వెళ్తాను అనే వరకు రాముడు మారాడు, తీసుకొని వెళ్ళాడు. లక్ష్మణుడు వస్తాడు, సీత కాళ్ళు పట్టుకున్నాడు, అందరూ ముగ్గురు వెళ్ళారు. మళ్ళీ ఆ తర్వాత సీత అడిగింది ఒక పరిస్థితిలో, నువ్వు అడవికి వచ్చేటప్పుడు ఈ బాణాలు కత్తులు ఇవన్నీ ఎందుకు? రక్షణ కోసం, క్షత్రియుడు. అప్పుడు అక్కడ అది సీత అడిగింది అని కోపానికి రాలే రాముడు ఎప్పుడు. కానీ
క్షత్రియ ధర్మం. ఆ వెళ్ళింది ఎందుకు? రాక్ష సంహారానికి. లోపల అంతర్గతమైన భావన వేరు. ఋషులు కోరింది కూడా అదే. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. మంచి అనుకుంటే అయిపోయింది అంతే. భార్యాభర్తలు కూడా ఈమె నా కోసం, నా మంచి కోసం చెప్తుంది. డ్యూటీకి ముందు 10 నిమిషాలు వెళ్ళమని చెప్తుంది. ముందు మంచి హాయిగా ఇంటికి కోపంతో రాకు, మంచి హాయిగా ప్రశాంతంగా ఉండు అని చెప్తుంది. కాబట్టి కోపతాపాలు లేకుంటే ఇంకేమీ లేదు. అంతే. నందనవనం అంతే. నందనవనం ఎక్కడో స్వర్గంలో ఉంది అని కాదు. ఇంటికి దీపమే ఇల్లాలు జ్యోతి ఆ నందనవనం. అయితే ఒక్కటి ఇక్కడ ఇంటికి దీపం ఇల్లాలు దీపం అన్నప్పుడు ఇంకొక ఉదాహరణ చెప్తాను, తప్పు పట్టద్దు ప్రజలారా, గమనించండి. ఆ దీపం కిందనే నీడ ఉంటుంది, చీకటి. ఆ చీకటిని దూరం చేసే ఇంకో దీపం కావాలి. ఈ దీపానికి ఆ దీపం, ఆ దీపానికి ఈ దీపం. ఈ 2 దీపాలు ఉన్నప్పుడు ఇక్కడి నుంచి చీకటి అక్కడ పోతుంది, అక్కడి నుంచి చీకటి అంతా మొత్తం వెళ్తారు. ఇదే భార్యాభర్తలు. 2 దీపాలు అనుకుంటే అయిపోయాయి. ఎక్కడా లోకంలో లేదు సామెత, నా ఉదాహరణ. కనుక ఇద్దరూ వెళ్తురే అనుకునేటప్పుడు ఇద్దరం ఈ సంసారానికి అధికారం, ట్రస్టీస్ము. మా తాతల నుండి వచ్చినటువంటి ఆస్తికి మేము ట్రస్టీస్ము, కాబట్టి మేము సేవ చేస్తున్నాం అనుకుంటే అది గొప్ప యజ్ఞం. అంతకంటే మించిన యజ్ఞం లేదు. నువ్వేదో పుణ్యక్షేత్రాలు చేసి, యాత్రలను చేసి, లక్షల దానాలు చేయాల్సిన అవసరం లేదు. ఇంటికి వచ్చిన వాడికి ఇంత బిచ్చం వేస్తే చాలు, నీ కనపడిన పేదవాడిని ఆదుకుంటే చాలు. ఏది తోచినది చెయ్యి, తోచింది చెయ్యి. ఇంకొకటి ఇక్కడ మంచి ప్రశ్న మీరు వేసినందుకు నేను సమయం ఎక్కువ తీసుకొని చెప్తున్నాను. నీ కోపంతో తిట్టకు, చీకటి ఉంది అని కోపంతో తిట్టకు. చేతనైన చిరుదివ్య వెలిగించు, చేతనైన చిరుదివ్య వెలిగించు. పెద్ద జ్యోతి, 1,00,000 పువ్వుల లేదు, 1,00,000 జ్యోతుల దీపాలు ఏదో ఇవన్నీ ఈ అవసరం లేదు. 1,00,000 దీపార్చన, ఈ అర్చలు చేస్తూ ఉన్నాం, అవన్నీ ఉన్నాయి శాస్త్రానికి, అవన్నీ వదిలేద్దాం. మనకు నీకు చేతనైన దీపం వెలిగించు. ఇది ఆవు నెయ్యా, ఈ నెయ్యా, ఆ నెయ్యా, క్యాండిలా, ఇదే అదే కాదు, జ్యోతి దీపము నీ స్తోమతను బట్టి, నీ దీన్ని బట్టి. ఇంకొకటి పూజ కూడా అప్పు చేసి పూజ చేయకు, ఉన్న దానిలో చెయ్యి, ఉన్న దానిలో చెయ్యి. ఒకటి. ఇప్పుడు ఇంకొకటి మీరు అడగకుండానే నేను రేపు శ్రావణ మాసం కాబట్టి గుర్తు చేస్తున్నాను. అడిగే మనస్సు మా సోదరిది, ఆ మనస్సును గమనించి నేను చెప్తున్నాను. రేపు శ్రావణ మాసంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలని ఉంటాయి. అక్కడ ఉన్నప్పుడు ఒక ఆమె వెండి చెంబు తెస్తుంది, ఒక ఆమె బంగారు చెంబు తెస్తుంది, ఇంకో ఆమె రాగి చెంబు తెచ్చింది. నాకేమీ లేదు, మట్టి చెంబు ఉంది. అదెందుకని చూస్తున్నావా? బయట పక్క వాళ్ళది నువ్వు అసలే చూడకు. తవ్వండి, తవ్వుతూనే శివలింగం. సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి